ఇక్కడ రిషి గారు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈజ్ ప్లేయింగ్ అవుట్డేటెడ్ పాలిటిక్స్. ఓకే. అంటే కాలం చెల్లిన రాజకీయ సిద్ధాంతాలని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అతను మారుతున్న రాజకీయ పరిస్థితులు కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. మాకు సుస్థిరమైన ఓటు బ్యాంకు ఉన్నది అనుకున్న డిఎంకే ఏమైంది, ఏఐడిఎంకే ఏమైంది తమిళనాడులో. ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ ఎట్లా మారినాయి, బీహార్లో రాజకీయం ఎట్లా మారుతున్నది, వెస్ట్ బెంగాల్లో నా కేడర్ ఉన్నది, సుస్థిరమైన కేడరు, మొత్తం ఆ పోలింగ్ బూతులన్నీ ఆక్యుపై చేసే అంగబలం అర్ధబలం అన్ని ఉన్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఏమైంది, నాకు ఫిక్స్డ్ ఓటు బ్యాంకు ఉన్నది అని ఆలోచించి స్టెప్పులు వేసే ప్రతి రాజకీయ నాయకుడు కూడా కనుమరుగైపోయారు. ఎందుకు అంటే ఈ డైనమిక్స్ లో, ఈ పొలిటికల్ డైనమిక్స్ లో కొత్త కొత్త థియరీస్ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే దేశంలో ఏం జరుగుతున్నది, పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నది, మన డెమోగ్రఫీ ఎలా మారుతున్నది, ఇవన్నీ చూసుకోవాలి తప్ప 1960లో ఎటువంటి రాజకీయం జరిగిందో అటువంటి రాజకీయాన్ని మళ్ళీ చేస్తాను, మళ్ళీ అదే చేస్తాను, నాకు ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంకు ఉన్నది అని ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచిస్తే అతనంత ఫెయిల్యూర్ పాలిటీషియన్ ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఫెయిల్యూర్ పాలిటిక్స్ చూస్తే నాకు ఈ సిద్ధాంతాలన్నీ మీ ముందర ఉంచాలని లేదా అతను ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈ కులము మతము అనే ఈ ఎమోషన్స్ మధ్య ఉన్నారు, ఇక్కడిక్కడే తిప్పాలని అనుకుంటున్నాడు ఆయన. అదే చెప్తున్నా, అదే 1960 పాలిటిక్స్, పాతకాలపు రాజకీయాన్ని అదే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కాపు కులాన్ని రెచ్చగొట్టడం ద్వారా మనం ఈ రాజకీయంగా ఓట్లు సంపాదించుకోవాలి అనే ఒక కుత్సిత బుద్ధితోటి రాజకీయం మొదలుపెట్టి చేస్తూ ఉన్నాడు. ఇతనే కాదు, వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి కూడా అదే పని చేశాడు. రాజశేఖర్ రెడ్డి చేసిన పని కూడా అదే. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఈ క్యాస్ట్ పాలిటిక్స్ లో ఈ అంబటి రాంబాబు కూడా ఉన్నాడు. అవును. అంటే వీళ్ళు కూడా అప్పటి రాజకీయాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకురావాలని, ఇంప్లిమెంట్ చేయాలని చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గమనించని విషయం ఏంటి అంటే, కాపు పాలిటిక్స్ చేస్తే, అంటే కాపు కులాన్ని ఆకట్టుకుంటే, కాపు కులం ఓట్లు మనం సంపాదించుకుంటే, ఇక్కడ మనకి ఆల్రెడీ 39% ఎంత ఉంది, 40% ఉన్నది. ఇప్పుడు కాపులు వచ్చి చేరితే నేను అధికారంలోకి వస్తాను మళ్ళీ అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అదొక పెద్ద భ్రమ. మీకు ఒక విషయం చెప్తారు రిషి గారు, ఈ కాపు కులాన్ని గనక తీసుకొచ్చి కాపు కులాన్ని రెచ్చగొట్టి కాపు ఓట్ల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేస్తే అంత లాసు ఆ 40% ఓట్లలో ఉంటుంది రిషి గారు. దిస్ ఈస్ ది సీక్రెట్. ఎందుకంటే ఆ 40% ఓట్లు ఇంత వ్యతిరేకమైన ట్రెండ్ లో కూడా జగన్కి పడ్డాయి అంటే అదర్ కన్సిడరేషన్స్ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మతానికి సంబంధించి కానీ, జగన్మోహన్ రెడ్డి కులానికి సంబంధించి కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈ ఫ్యానటిక్స్, జగన్మోహన్ రెడ్డి ఫ్యానటిక్స్ వల్ల కానీ ఆ పర్సంటేజ్ వచ్చింది. మీరు ఎప్పుడైతే ఆ డైనమిక్స్ ని కంట్రోల్ చేద్దామని అనుకుంటారో, కాపుల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తారో, మీకేమవుతుందంటే ఈ 40% లో మొత్తం దాదాపుగా ఒక 20% పోతుంది. ఇది అంటే క్యాస్ట్ పాలిటిక్స్ ఆడితే జగన్మోహన్ రెడ్డికి జరగబోయే నష్టం ఇది గమనించలేకపోతున్నాడు. ఈ కొత్త ట్రెండ్ ఎట్లా ఉన్నది, దేశ రాజకీయాలు ఎట్లా మారుతున్నాయి
అని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, కొత్త విషయాలు తెలుసుకోవాలి. తమిళనాడులో ఏం జరిగిందో చూసుకోవాలి, కర్ణాటకలో ఏం జరుగుతున్నదో చూసుకోవాలి.